ఒక అందమైన వేసవి రోజున పచ్చని పొలాల మధ్య ఉన్న ఒక చిన్న చెరువు దగ్గర తల్లిబాతు తన గూడుపై కూర్చుని ఉంది. నా గుడ్లు ఎప్పుడు పొదుగుతాయో అని రోజూ ఆలోచిస్తూ ఎంతో ఓర్పుతో ఎదురుచూస్తోంది. ఒకరోజు ఉదయం క్రాక్ క్రాక్ అని శబ్దం వినిపించింది. ఒక్కొక్కటిగా గుడ్లు పగిలాయి. చిన్న చిన్న పసుపురంగు బాతుపిల్లలు బయటకు వచ్చాయి. అవి రెక్కలు ఆడిస్తూ క్వాక్ క్వాక్ అంటూ ఆనందంగా అరిచాయి. తల్లిబాతు చాలా సంతోషించింది. కాని చివరి గుడ్డు పగిలినప్పుడు అందులోనుంచి ఒక బాతుపిల్ల బయటకు వచ్చింది. అది మిగిలినవాడిలా అందంగా లేదు. బూడిదరంగు ఈకలు, కొంచెం పెద్ద శరీరం, వింతగా కనిపించింది. తల్లిబాతు కాస్త ఆశ్చర్యపోయినా ఇది కూడా నా పిల్లే అని ప్రేమగా అంగీకరించింది. కొన్ని రోజులు గడిచాయి. తల్లిబాతు తన పిల్లలందర్నీ మొదటిసారి చెరువులో ఈత నేర్పడానికి తీసుకెళ్ళింది. చిన్న బాతుపిల్లలు నీటిలో దూకి ఆనందంగా ఈతకొట్టాయి. నీరు చిమ్ముతూ కేకలు వేస్తూ ఆడుకున్నాయి. కాని ఆ బూడిదరంగు బాతుపిల్ల మాత్రం వెనకే నిల్చింది. నీటిలోకి దిగినా మిగిలిన వాటిలా చురుకుగా కదలలేకపోయింది. మిగిలిన బాతుపిల్లలు దాన్ని చూసి నవ్వాయి. "నువ్వు బాతువేనా? ఎంత వింతగా ఉన్నావ్" అని మాటలన్నాయి. ఆ మాటలు విని ఆ చిన్న బాతుపిల్ల హృదయం బాధతో నిండిపోయింది. తలవంచుకుని ఒంటరిగా నిల్చింది. రోజులు గడిచాయి. మిగిలిన బాతుపిల్లలు ఈత, డైవింగ్, నీటిలో ఆటలు నేర్చుకుంటుండగా ఈ బాతుపిల్లను ఎవ్వరూ పట్టించుకోలేదు. చివరికి ఒక చలికాలం సాయంత్రం ఇక్కడ నాకు చోటులేదు అని అనుకుంది. తన ఇంటిని వదిలి ఒంటరిగా బయల్దేరింది. దారి మధ్యలో అది ఒక రైతులింటి దగ్గరకు చేరింది. ఆ రైతు దానికి ఆహారం, కొంత ఆశ్రయం ఇచ్చాడు. కొన్ని రోజులు అది అక్కడ సురక్షితంగా ఉంది. కాని ఒకరోజు రైతుపిల్లలు అల్లరి చేయడంతో బాతుపిల్ల భయపడి అక్కడ్నించి పారిపోయింది. చలికాలం చాలా కష్టం. చల్లని గాలి, మంచునీరు. అయినా ఆ బాతుపిల్ల ధైర్యంగా జీవించింది. అంతలోనే వసంతకాలం వచ్చింది. చెట్లు పచ్చగా మారాయి. పూలు వికసించాయి. ఒకరోజు అది ఒక పెద్ద సరస్సు దగ్గరకు వెళ్ళింది. అక్కడ అందమైన తెల్లని హంసలు ఈత కొడుతున్నాయి. వాటి అందాన్ని చూసి అది మంత్రముగ్ధమైంది. వాళ్ళు ఎంత అందంగా ఉన్నారు! నన్ను అంగీకరిస్తారా అని భయపడినా తన హృదయాన్ని ధైర్యంగా చేసుకొని వాటి దగ్గరకు వెళ్ళింది. అది సరస్సులోకి దిగగానే నీటిలో తన ప్రతిబింబం కనిపించింది. ఆశ్చర్యంతో అది ఆగిపోయింది. ఎందుకంటే నీటిలో కనిపించింది వికారమైన బాతుపిల్ల కాదు, ఒక అందమైన హంస. అప్పుడది అర్థం చేసుకుంది. తాను ఎప్పుడూ అగ్లీ కాదు, తాను కేవలం ఇంకా తన అసలు రూపంలోకి రాలేదు అంతే. హంసలు దాన్ని ప్రేమగా స్వాగతించాయి. ఆ తర్వాత అది హంసల మందలో చేరి సంతోషంగా, గర్వంగా జీవించింది.